ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింపుల్గా అతి తేలికగా మీరు వారాహి నవరాత్రులు అయిపోయిన తరువాత పంచమి తిథులు కృష్ణపక్షం బహుళపక్షంలో వచ్చే ఈ తిథులలో మంగళవారం శుక్రవారాలలో వారాహి అమ్మవారి పూజను తేలికగా ఎలా నిర్వహించుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా తేలికైన పూజ, సింపుల్ గా చేసుకునే పూజ అన్నాను కదా అని తేలికగా తీసిపారేకండి. ఇది ఎంతో శక్తివంతమైన పూజ. మీకు వారాహి అమ్మవారి ఫోటో లేక విగ్రహం అవసరం లేదు. మీరు ఇవేమీ లేకుండానే మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా సామాగ్రితోనే మీరు ఈ పూజను తేలికగా నిర్వహించుకోవచ్చు. దీంతో పాటు ఎర్రటి పూలు, తమలపాకులు తెచ్చుకోండి చాలు. శ్రీ విద్యా సాంప్రదాయంలో రాజరాజేశ్వరి దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉండే తల్లి వారాహీదేవి. శ్రీ విద్యా సాంప్రదాయంలో వారాహీదేవి గురించి ఇలా చెప్పారు. ఆత్మ లలితాదేవి యొక్క స్వరూపమైతే బుద్ధి శ్యామలాదేవి యొక్క స్వరూపం వారాహి. ఈ అమ్మ మనసుకు అధిష్టాన దేవతగా ఉండేటటువంటి తల్లి. కాబట్టి ఎవరికైతే మనసు ఆధీనంలో లేదో, మానసికంగా బాధపడుతున్నారో, గ్రహ దోషాలతోటి బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా నేను చెప్పబోయే ఈ పూజను నిర్వహించుకోవాలి. ఇంతే కాదండి, ఎవరి అయితే అష్ట కష్టాలతో సతమతమవుతున్నారో, ఇంకా కష్టానికి మీకు ఎక్కడా కూడా సొల్యూషన్ అనేది దొరకలేదో ఆ సొల్యూషనే వారాహీదేవి పూజ. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఉండే కళ, సొంత ఇంటి కళ, భూలాభం, భూ సంబంధమైన తగాదాలు, కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా, పెళ్లి కావట్లేదన్నా, సంతానం కలగట్లేదన్నా, ఏ సమస్యకైనా ఒకటే ఒక సమాధానం అమ్మవారి పూజ. మీకు ఉన్న సమస్య తీవ్రతను బట్టి మీరు కేవలం నవరాత్రులలోనే కాదు, నవరాత్రులు అయిపోయిన తరువాత కూడా మీరు నేను చెప్పుతున్న ఈ పూజను కొనసాగించండి. మీకు అమ్మవారి ఫోటో విగ్రహం ఉంటే దానిని పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్తున్న విధంగా అమ్మవారిని పసుపుతోటి గౌరమ్మను చేసుకొని పూజించాలి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. దీపారాధన చేసి దీపాలకి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, పుష్పాన్ని ఉంచి దీపానికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆచమనీయం చేయండి. పురుషులు చేస్తుంటే కనుక స్వాహ అనండి. అదే స్త్రీలు, పిల్లలు చేస్తుంటే కనుక నమః అనండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు చెయ్యని కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన. 2 అక్షింతలు తీసుకొని నేను చెబుతున్న మంత్రాన్ని వింటూ అక్షింతలను వాసన చూసి తరువాత అక్షింతలని మీ ఎడమ చేతి కింది భాగం నుంచి వెనక్కి విసిరేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిభారకః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం. మీరు మీ చేతి వేళ్లను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీ ముక్కు మీద పెట్టి ఎడం ముక్కులో నుంచి గాలి బంధించి కుడి ముక్కు ద్వారా వదలాలి. నేను చెప్తున్న మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఓం భూః, ఓం భువః, ఓం గం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం గం సత్యం,
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆజ్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశం శ్రీశైలానికి ఈశాన్య దిక్క వాయువ్య దిక్క ఏ దిశలో ఉంటుందో చెప్పుకోండి. గంగా గోదావరి మధ్యదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరానం మధ్యే శాలివాహన సకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చెప్పండి. ఋతో ఏ ఋతువో ఇక్కడ చెప్పండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే ఏ పక్షం కృష్ణపక్షమా శుక్లపక్షమా అనేది చెప్పండి. తిథో ఈ 9 రోజుల్లో ఏ తిథి అయితే ఆ తిథి ప్రతిరోజు చెప్పుకోండి. వాసరే ఏ రోజు అనేది ఇక్కడ చెప్పుకోండి. అలాగే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి పేరుతో సహా మీ పేరును చెప్పండి. నామధేయస్య ఇప్పుడు మీ ధర్మపత్ని పేరు చెప్పండి. శ్రీమత గోత్రస్య ధర్మపత్ని నామే తస్య. తర్వాత మీ పిల్లల పేర్లను చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మీ ఉంగరం వేలుని ఉద్ధరిణిలో ఒకసారి తాకించండి. ఇప్పుడు ఘంటానాదం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధన. కలశానికి గంధం రాసి 3 చోట్ల బొట్టు పెట్టి కలశంలో ఒక పుష్పాన్ని వేసి దానిపైన మీ కుడి చేతిని ఉంచి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సాహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పువ్వును కలశంలో తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానాం సంప్రోక్ష. ఇప్పుడు ఆ పుష్పంతో నీళ్లు తీసుకొని దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి. ఇప్పుడు గణపతి పూజ. అధో నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. గణపతికి షోడశోపచార పూజ ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మరొకసారి పుష్పంతో నీళ్లను చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారి వద్ద బెల్లం ముక్క లేదైనా అరటిపండు పెట్టి నివేదించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని అక్షంతలు పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లు ధారకట్టి వదిలేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్న సుప్రీత వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. అక్కడ స్వామివారి దగ్గర అక్షంతలు గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభిద్దాం. మొదటి రోజు నవరాత్రులలో అంటే పాడ్యమి తిథి రోజున అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మిగిలిన రోజులు అక్కర్లేదు. ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి కింద మీద గాని ఉంచి నేను చెప్తున్న మంత్రాన్ని వినండి. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణ రత్న చషకాం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఓం దుర్గాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు వారాహీదేవి షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం. నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసిని నవరూపధరం శక్తిం నవదుర్గాముపాశ్రయే హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీ వారాహి దేవ్యై నమః. ధ్యాయామి. అమ్మవారి పాదాల చెంత పుష్పాలను ఉంచండి. ఇప్పుడు ఆవాహనం. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీం అంబాం దుర్గా చండీం నమామ్యహం. శ్రీ వారాహి దేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారి పాదాల చెంత మరొక పుష్పాన్ని ఉంచండి. ఇప్పుడు ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్న సింహాసనమిదం మహాదేవి ప్రగృహ్యతాం. శ్రీ వారాహి దేవ్యై నమః. ఆసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు వెయ్యండి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్యే పాద్యం దేవీ దదామ్యహం. శ్రీ వారాహి దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు అర్ఘ్యం. పుష్పచందన దుర్వాది సంయుతం జాహ్నావీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ శివప్రియే. శ్రీ వారాహి దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి మీద పుష్పంతో మరొకసారి నీళ్లను చిలకరించండి. ఆచమనీయం. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవి సర్వదేవ నమస్కృతే. శ్రీ వారాహి దేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి. ఇప్పుడు స్నానం. పయోదధి ఘృతోపేతం సక్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణ సురపూజితే. శ్రీ వారాహి దేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో అమ్మవారికి ఒకసారి నీళ్లను చూపించండి. ఇప్పుడు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి.
పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజఠాధరే శ్రీ వారాహి దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు యజ్ఞోపవీతం శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీ వారాహి దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు గంధం కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం శ్రీ వారాహి దేవ్యై నమః శ్రీగంధాన్ ధారయామి హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు పుష్పాలు తురియావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరంభ పుష్పం గృహ్యతాం ఇదముత్తమం శ్రీ వారాహి దేవ్యై నమః పుష్పాని సమర్పయామి ఇప్పుడు ఆభరణాలు రత్న స్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం శ్రీ వారాహి దేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి అక్షంతలు అమ్మవారి పైన వేయండి ఇప్పుడు వారాహి దేవి అంగపూజ శ్రీ వారాహ్యై నమః పాదో పూజయామి భక్తోపద్రవనాశిన్యై నమః గుల్భో పూజయామి పీఠాత్మికాయై నమః జానూని పూజయామి ఉన్మత్త భైరవాంకస్తాయై నమః ఊరుం పూజయామి సింహవాహనాయై నమః కటిం పూజయామి నీలాస్యాయై నమః నాభిం పూజయామి పంచమ్యై నమః ఉదరం పూజయామి పరమేశ్వర వల్లభాయై నమః హృదయం పూజయామి గణస్తన నమోపేతాయై నమః స్తనో పూజయామి ముసలదారిణ్యై నమః భుజద్వయం పూజయామి భక్తానాం అభయప్రదాయై నమః కంఠం పూజయామి క్రోడాననాయై నమః ముఖం పూజయామి సునాసికాయై నమః నాసికాం పూజయామి కపిలలోచనాయై నమః నేత్రే పూజయామి చింతితార్థప్రదాయిన్యై నమః కర్ణో పూజయామి అశుభవారిణ్యై నమః లలాటం పూజయామి వరాహవదనాయై నమః శిరః పూజయామి శత్రునాశిన్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాన్ని ముందుగా పసుపుతో తరువాత కుంకంతో పూజ చేస్తూ చదువుకోండి. తరువాత మీ శక్తి కొలిది లలితా సహస్రనామాన్ని కూడా చదవండి. నేను ఆల్రెడీ వారాహీదేవి అష్టోత్తరం, లలితాదేవి అష్టోత్తరం, వారాహీదేవి ద్వాదశనామ స్తోత్రాలు, నామాలు, వారాహీదేవి స్తుతి అన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ మీరు వాటిని పెట్టుకొని మీరు వింటూ మీరు కుంకుమ పూజను చేసుకోండి. ఇప్పుడు అగరబత్తీలను వెలిగించి ధూపాన్ని సమర్పించండి. వనస్పత్యుద్భవైః దివ్యైః నానా గంధైః సుసంయుతం ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహి దేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం. జగచ్చక్షుః సర్వరూపం చ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపం చ గృహ్యతాం పరమేశ్వరి. శ్రీ వారాహి దేవ్యై నమః. దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం. కరామధు సంయుక్తం ఆజ్యాదేహి అధపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్ధిని. శ్రీ వారాహి దేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. ఉదరినితో నీళ్లు తీసుకొని ప్రసాదాలపైన చల్లుతూ ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మీరు నైవేద్యాన్ని ఉదయం పూట పూజ చేసుకొని పెడుతుంటే కనుక సత్యం త్వర్తేన పరిశంచామి అని చెప్పండి. అదే సాయంత్రం వేళ నివేదన చేస్తుంటే ఋతం త్వ సత్యేన పరిశించామి అని చెప్పండి. ఇప్పుడు ఉద్దరునిలో ఉన్న పుష్పాన్ని తీసుకొని 3 మార్లు ప్రసాదాల చుట్టూ తిప్పుతూ ఇలా చెప్పండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు అమ్మవారికి 5 సార్లు మీ చేతులతోటి నైవేద్యాన్ని ఈ రకంగా సమర్పించండి. శ్రీ వారాహి దేవ్యై నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకాన్ని 3 సార్లు కింద వదలండి. అమృత పిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఊగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహి దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. వారాహి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా తప్పనిసరిగా పచ్చ కర్పూరంతోటి మంగళహారతిని సమర్పించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహేణ సురపూజితే. సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు. శ్రీ వారాహి దేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం. అక్షింతలు పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ వారాహి దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాద్భ్యాం కరభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యతే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ వారాహి దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లతో దార కట్టి వదలండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనే యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవతి సర్వాత్మకే శ్రీ వారాహి దేవ్యై నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. నవరాత్రులలో ప్రతిరోజు కూడా పూజ అంతా అయిపోయిన తరువాత మీరు అమ్మవారికి తప్పనిసరిగా ధూపాన్ని వెయ్యాలి. మీరు ఎంత ఎక్కువగా ధూపాన్ని సమర్పిస్తే మనకి అంత మంచిది. ఎందుకు అంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మనకి మార్కెట్లో పంచగవ్య ప్రమిదం లాంటివి దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకోండి. పంచగవ్యం అంటే ఆవు పేడతోటి, అలాగే గోమూత్రం, పెరుగు, పాలు, ఆవు నెయ్యి ఇలాగా 5 మిశ్రమాలను కలిపిన దాంతోటి చేసే ప్రమిద. ఇది చాలా శ్రేయస్కరమైనదే. దీంట్లో మీరు గుగ్గిలము, సాంబ్రాణి, అలాగే కొంచెం కర్పూరము వేసి వెలిగిస్తే చాలా మంచి సువాసనతోటి ధూపం అనేది వస్తుంది. ఇలాగ ధూపాన్ని తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించండి. అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఒకవేళ మీకు ఇది దొరకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవు పిడక ఉంటే దాని మీదైనా వెయ్యండి. లేదు అంటే మీరు యథావిధిగా ఎప్పుడు ఎలా ధూపాన్ని వేస్తారో అలాగే వేసుకోండి. దీంతో షోడశోపచార పూజ సమాప్తమవుతుంది. ప్రసాదాలను, తీర్థాలను మీరు స్వీకరించి ఇంటిల్లిపాదికి ఇవ్వండి. ఈ 9 రోజులు కూడా నేను ఇందాక చెప్పిన ప్రకారం పూజను చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం వింటూ మీరు మీ పూజా పీటని 3 సార్లు కదపాల్సి ఉంటుంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. శ్రీ వారాహి దేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ.
ఈ పూజను మీరు పూజా పీఠం పెట్టుకొని నిర్వహించుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు మీ పూజా మందిరంలో కూడా మీరు నిర్వహించుకోవచ్చు. మరి ప్రతిరోజు కూడా కొత్త గౌరమ్మను చెయ్యాలా అంటే అవునండి, 9 రోజులు కూడా మీరు ప్రతిరోజు కొత్తగా పసుపుతోటి గౌరమ్మను చేసుకొని పూజించాలి. ముందు రోజు గౌరమ్మను తీసి పక్కన పెట్టుకోండి. 9 రోజుల పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు గౌరమ్మలను మీరు మొహానికి గాని ఒంటికి గాని రాసుకోవచ్చు. మైలు అలాగే నెలసరి లేని సమయంలో మీరు ఈ ప్రక్రియను చేయండి. సమయం ఉన్నవారు ఇందాక నేను చెప్పిన విధంగా షోడశోపచార పూజను మొత్తము కూడా వినాయకుడికి అలాగే వారాహి అమ్మవారికి నిర్వహించుకోండి. ఎవరికైతే సమయం లేదో విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని వారాహి అమ్మవారికి పంచ ఉపచార పూజను నిర్వహించుకోండి. మీకు సమయం ఉంటే ప్రసాదాలను అన్ని యథావిధిగా చేసుకోండి, లేదు అంటే ప్రసాదం కింద పానకం మాత్రం తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోండి. విన్నారు కదా, వారాహి అమ్మవారి పూజను సులభంగా మీరు ఎలా నిర్వహించుకోవచ్చు అన్న పూర్తి విషయాలను. ఏవైనా తప్పులు ఉచ్చరించి ఉన్నా, తప్పులు చెప్పినా ఆ తల్లి నన్ను క్షమించుగాక. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. శ్రీ వారాహీదేవి పాదార్పణమస్తు. స్వస్తి.